వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. గార్డెనింగ్ స్టార్ట్ చేసే బిగినర్స్ ఎవరైనా సరే ముందు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తోనే స్టార్ట్ చేస్తారు. అందులో మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే సీడ్స్ మెంతి కూర పెంచడానికి మన కిచెన్లో ఉండే మెంతులతో స్టార్ట్ చేస్తాము. అయితే ఇది సీడ్లింగ్ వరకు బాగానే ఉంటుంది. కొంచెం ఇలా మనకి 2 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చేసరికి పక్కకు పడిపోతూ ఉంటాయి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మెయిన్ రీజన్ ఏంటి అంటే వాటరింగ్ మనం ప్రాపర్గా చేసేటప్పుడు సరిగ్గా చేయకపోయినా వాటర్ ఎక్కువ అయ్యి పక్కకు పడిపోతూ ఉంటాయి, వాటర్ తక్కువైనా పడుతూ ఉంటాయి, అండ్ ప్రాపర్ సాయిల్ మిక్స్ లేకపోయినా సరే దానికి సరైన న్యూట్రిషన్ లేకపోయినా పడుతూ ఉంటాయి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మెయిన్గా మెంతికూరకి సీడ్స్ వేసేటప్పుడు మనం దూరంగా వేసామనుకోండి, ఒక్కొక్కటి వచ్చేటప్పుడు వాటికి సపోర్ట్ ఉండదు. అదే మనం దగ్గరగా వేస్తే ఒకటి సపోర్ట్ తీసుకుంటూ స్టాండర్డ్గా మనకి నిలబడి ఉంటాయి. అంటే మనం ప్రాపర్గా హార్వెస్ట్ చేసుకునేంత వరకు కూడా మనకి కంప్లైంట్ అనేది ఉండదు. అదే దూరంగా ఒక్కొక్క సీడ్ పెట్టుకుంటూ వెళ్తే మాత్రం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ బాక్స్లో మెంతులు వేశాను. అవి దగ్గరగా వేయడం ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేశాను. ఇలా తక్కువ ప్లేస్లో కంజెస్టెడ్గా ఉన్నప్పుడు ఆ ప్లాంటర్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని సీడ్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఇలా కొన్ని సెకండ్ బ్యాచ్కి ఉండిపోతాయి, అంటే జర్మినేట్ అవ్వవు. వాటికి ప్రాపర్ సన్లైట్ అది లేక అవి జర్మినేట్ అయ్యే ప్లేస్ కూడా అక్కడ ఉండదు వాటికి. సో అందుకని నేను ఫస్ట్ బ్యాచ్ కొన్ని తీసేసాను. ఇంకా సెకండ్ బ్యాచ్కి ఒక చిన్న బంచ్ అవ్వేలాగా ఉంచాను, అంటే ఏవైతే జర్మినేట్ అవ్వలేదో అవి. ఇంకొక వీక్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికి లీవ్స్ అయితే ఇలా డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ బ్యాచ్ తీసిన తర్వాత నేను ఏం చేశానంటే అందులోనే కొన్ని పచ్చిమిర్చి నారు కోసం ఎండుమిర్చిలోంచి సీడ్స్ తీసి వేశాను. అండ్ దాంతోపాటు ఒక స్ప్రింగ్ ఆనియన్ నార్మల్గా వస్తే అది కూడా పెట్టాను. సో ఇది ఒక చిన్న హాఫ్ బంచ్ అయ్యింది సెకండ్ బ్యాచ్ది. సో ఇవి ఎక్కువ ప్లేస్ లేక వాటికి గ్రోత్ లేక జర్మినేట్ అవ్వలేదు సరిగా. సో దానికి ప్లేస్ ఇస్తే మనం ఇంకొక వీక్ టైం తీసుకుంటాయి. ఈ మెంతికూరని మనం 7 to 10 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ వీక్ ఒకసారి మెంతికూరని మనమే గ్రో చేసుకోవచ్చు ఇంట్లోనే. 10 డేస్ బిలో వాటిలోనే ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. వీటిల్లో మైక్రో గ్రీన్స్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. వితౌట్ సాయిల్ కూడా మనం ఇవి గ్రో చేసుకోవచ్చు. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సాయిల్ ఎప్పుడైనా సరే ఇంత లూజ్గా ఉంటేనే సీడ్ జర్మినేషన్కి రూటింగ్కి హెల్ప్ అవుతుంది.